హౌ టు టాక్ సో కిడ్స్ విల్ లిజన్ అండ్ లిజన్ సో కిడ్స్ విల్ టాక్. ఈ బుక్ నుంచి షేర్ చేసిన 2 వీడియోస్ మీ అందరికీ చాలా యూజ్ అయ్యాయి. ఇప్పుడు ఇంకో ఇంపార్టెంట్ విషయం షేర్ చేయబోతున్నాను. పిల్లల కాన్ఫిడెన్స్ ఇంకా ఎలా మెచ్చుకుంటే వాళ్ళకి హెల్ప్ అవుతుంది అనే విషయానికి సంబంధించిన పాయింట్. ఇంతకుముందు వీడియోలో లాస్ట్లో అందరికీ టచ్ అయ్యే ఒక చిన్న స్టోరీ చెప్పాను. ఈసారి ఈ వీడియోని ఒక చిన్న స్టోరీతో స్టార్ట్ చేద్దాం. అందరికీ నమస్కారం, నేను మీ స్వప్న. జీవితమస్తు ఛానల్కు స్వాగతం. మీరు కనుక ఫస్ట్ టైం ఈ ఛానల్ విజిట్ చేసినట్లయితే, నేను ఇంతకుముందు సాఫ్ట్వేర్ ఇంజనీర్ని, ఇప్పుడు హోమ్ మేకర్ని, మదర్ని, యూట్యూబర్ని. నేను నా లైఫ్ని సింపుల్, ఈజీ, బెటర్ చేసుకునే ప్రాసెస్లో నేను నేర్చుకున్న విషయాలే ఈ ఛానల్ ద్వారా మీ అందరికీ షేర్ చేస్తున్నాను. మీకు మంచి థాట్స్ అండ్ ఐడియాస్ని ఇస్తాయి. ఇంతకుముందు పెట్టిన వీడియోస్ కూడా చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో స్టోరీ ఏంటో చూసేద్దాం. సేమ్ క్లాస్లో చదువుతున్న 7 years అబ్బాయిలు ఇద్దరు ఉన్నారు, శౌర్య, ఆర్య. స్కూల్కి వచ్చే ముందు శౌర్య వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో చూద్దాం. శౌర్య, లెగింకా, టైం అవుతుంది. ఈరోజు కూడా స్కూల్కి లేట్గా వెళ్తావా? లే. షూస్ వేసుకోలేదేంటి? షూస్ వేసుకోకుండానే వెళ్తావా స్కూల్కి? ఆహా, ప్యాంట్ చూడు, ఏమంటించుకున్నావు ప్యాంట్కి? బ్రేక్ఫాస్ట్ చేసిన వెంటనే ప్యాంట్ మార్చుకో. ఏదో ఒక మార్క్ అంటించుకోవడమే పని. జాగ్రత్తగా పోసుకో వాటర్. అబ్బా, పడేసావా? అసలు నీ సంగతి అంటే నాకు అర్థం కాదు శౌర్య. ఏం ఆలోచిస్తావో, ఏం చేస్తుంటావో. ఒక్క పని సరిగ్గా చేయవు, ఒక పనిని డబల్ పని చేస్తావు నాకు. ఇదిగో లంచ్ బ్యాగ్ ఎప్పుడూ మర్చిపోవడమే. నీ తల మెడ కతుక్కునుంది కాబట్టి సరిపోయింది, లేకపోతే అది కూడా ఎక్కడో పెట్టి మర్చిపోతావు. స్కూల్లో సరిగ్గా బిహేవ్ చేయి. ఇప్పుడు ఆర్య వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఆర్య, ఆల్మోస్ట్ 6:30 అయింది టైము. ఇప్పుడు లేస్తావా? 5 minutes అయ్యాక లేస్తావా? 5 minutes మమ్మీ. ఓకే. ఓ, అంతా రెడీ అయిపోయావు. ఇంకా షూస్ ఒకటి వేసుకోవాలా? ఏ, ప్యాంట్కి ఏదో మరకుందే, చూసుకోలేదా? ఇప్పుడు చేంజ్ చేసుకుంటావా? బ్రేక్ఫాస్ట్ చేసి చేంజ్ చేసుకుంటావా? బ్రేక్ఫాస్ట్ తర్వాత చేంజ్ చేసుకుంటా. ఓకే, కమ్. ఓ, వాటర్ పడిపోయా? ఓకే, కిచెన్లోకి వెళ్ళి స్పాంజ్ తీసుకురాపో. ఆర్య, లంచ్ బ్యాగ్. థ్యాంక్ యూ మమ్మీ. బాయ్ ఆర్య. బాయ్ మమ్మీ. వాళ్ళిద్దరూ స్కూల్కి వెళ్ళిన తర్వాత క్లాస్ టీచరు, మనకి ఎల్లుండి సైన్స్ ఫేర్ ఉంది కదా, సో ఇద్దరు గెస్ట్స్ వస్తున్నారు, వాళ్ళకి వెల్కమ్ బోర్డ్ ప్రిపేర్ చేయాలి. ఇంకా వాళ్ళు వచ్చినప్పుడు బొకే ఇచ్చి లెమన్ జ్యూస్ ఇవ్వాలి. నాకు వాలంటీర్స్ కావాలి, ఎవరు ఇంట్రెస్టెడ్గా ఉన్నారు అని అడుగుతారు. దానికి కొంతమంది పిల్లలు వెంటనే హ్యాండ్స్ రేజ్ చేస్తారు, కొంతమంది చేయాలా వద్దా అనుకుంటూ చేస్తారు, కొంతమంది అస్సలు చేయరు. స్టోరీ అయితే అది. కొంతమంది పిల్లలు ఇంట్లో మనం ఏమన్నా ఎలా ఉన్నా దులిపేసుకుని బయట చాలా స్ట్రాంగ్గా ఉండగలుగుతారు. ఇంకొంతమంది పిల్లలు మనం ఇంట్లో ఎంత ఎంకరేజ్ చేసినా బయట అంత స్ట్రాంగ్గా ఉండలేకపోతారు. బట్ ఇవి ఎక్స్ట్రీమ్ కేసెస్ మాత్రమే. ఇన్ జనరల్ కామన్ సెన్స్తో ఆలోచిస్తే మీకేమనిపిస్తుంది? వీళ్ళిద్దరిలో ఎవరు హ్యాండ్ రేస్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది? నేను ఒక మంచి పాయింట్, నాకు చాలా చాలా కరెక్ట్ అనిపించిన పాయింట్ చెప్తున్నాను. ఎప్పుడైనా సరే మన మీద మనకి ఎలాంటి కాన్ఫిడెన్స్ ఉంటుందో, మన ఎబిలిటీస్ మీద ఎలాంటి నమ్మకం ఉంటుందో, దాన్ని బట్టి మన ఆలోచనలు, మన ఎమోషన్స్, మన కోరికలు, ఇంకా మనం లైఫ్లో పెట్టుకునే గోల్స్ డిపెండ్ అయి ఉంటాయి. టోటల్గా మన బిహేవియర్ మొత్తం డిపెండ్ అయ్యేది దాని మీదే. మన మీద మనకుండే అభిప్రాయం. మన మీద మనకి మంచి అభిప్రాయం ఉంటే లైఫ్ ఒకలా ఉంటుంది, అది సరిగ్గా లేకపోతే లైఫ్ ఇంకోలా ఉంటుంది. సో పిల్లల్లో వాళ్ళ మీద వాళ్ళకి మంచి అభిప్రాయం ఇంకా కాన్ఫిడెన్స్ పెంచాలి అంటే పేరెంట్స్గా మనం ఏం చేయొచ్చు? వాళ్ళ ఫీలింగ్స్కి రెస్పెక్ట్ ఇవ్వడం, ఇంకా వాళ్ళకి ఆప్షన్స్ ఇవ్వడం, అండ్ ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు సొల్యూషన్లో వాళ్ళని ఇంక్లూడ్ చేయడం హెల్ప్ చేస్తాయి. కానీ వాళ్ళకున్న మంచి క్వాలిటీస్ని మనం మెచ్చుకోవడం, ప్రేజ్ చేయడం కూడా చాలా హెల్ప్ చేస్తుంది. బట్ పొగిడే విషయంలో ఎలా పొగిడితే వాళ్ళకి హెల్ప్ చేస్తుంది అని తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఈ రోజుల్లో పిల్లలు సూపర్ స్మార్ట్. ఏమైనా పొగిడితే బిస్కెట్ వేస్తున్నాం అనుకునే రోజులు ఇవి. సో బిస్కెట్ వేయడానికి, వాళ్ళకి హెల్ప్ అయ్యేలా పొగడడానికి చాలా చాలా డిఫరెన్స్ ఉంది. ఈ వీడియోలో చెప్పిన పాయింట్ కనుక మీరు తెలుసుకొని ఇంప్లిమెంట్ చేయగలిగితే మీ పిల్లలకి చాలా హెల్ప్ అవుతుంది. సో వీడియోని మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ వీడియో చివరిలో ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అడుగుతాను, దానికి ఆన్సర్ మీరు నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయాలి. అండ్ అలాగే వీడియో చివరిలో మంచి ఆలోచన కూడా ఉంటుంది. సో ఆ పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్ పాయింట్, మనం వాళ్ళని మెచ్చుకునేటప్పుడు వాళ్ళు ఏం చేశారు అనేది డిస్క్రైబ్ చేయాలి. సో అక్కడ మనం చూసింది, మనం ఫీల్ అయింది క్లియర్గా వాళ్ళకి చెప్పాలి. అండ్ ఆ చెప్పింది ఎలా ఉండాలి అంటే, అది విన్న తర్వాత వాళ్ళని వాళ్ళు ప్రైజ్ చేసుకోగలిగేలాగా ఉండాలి.
రూమ్ సర్దినప్పుడు రూమ్ అంతా సర్దేసావు వెరీ గుడ్ అనే బదులు నీ సాఫ్ట్ టాయ్స్ అన్నీ ఒక పక్కన పెట్టేశావు, నీ టాయ్స్ అన్నీ సర్దేశావు, వేస్ట్ థింగ్స్ అన్నీ డస్ట్బిన్లో పడేసావు, నీ బుక్స్ని షెల్ఫ్లో పెట్టేశావు, నా బుక్స్ కూడా సర్దేశావు. రూమ్ భలే క్లీన్ అండ్ ఫ్రెష్గా అనిపిస్తుంది ఆర్య అని అంటే సర్దాల్సినప్పుడు ఎలా సర్దాలో నాకు బాగా తెలుసు అనే ఫీలింగ్ తనకి మైండ్లో పడుతుంది. స్కూల్ యాక్టివిటీకి స్పీచ్ ప్రాక్టీస్ చేసినప్పుడు గుడ్ స్పీచ్ ఆర్య, వెల్ డన్ అనే బదులు ఈసారి నువ్వు ఐ కాంటాక్ట్ బాగా ఇచ్చావు, బాడీ పోస్చర్ బాగా మెయింటైన్ చేసావు, కొంచెం లౌడ్గా కూడా చెప్పావు, నువ్వు మాట్లాడుతుంటే ఇంకా వినాలనిపించింది ఆర్య, గుడ్ అని చెప్పచ్చు. అప్పుడు తనకి నేను బాగా మాట్లాడగలను, ఇంకా ఇంప్రూవ్ చేసుకోగలను అన్న ఫీలింగ్ మైండ్లో పడుతుంది. హ్యాండ్ రైటింగ్ గురించి చెప్పేటప్పుడు గుడ్ హ్యాండ్ రైటింగ్ ఆర్య అని చెప్పే బదులు ఈ మధ్య నువ్వు వర్డ్స్కి మధ్య స్పేస్ బాగా ఇస్తున్నావు, డార్క్గా రాస్తున్నావు, లెటర్స్ అన్నీ ఈవెన్గా రాస్తున్నావు, గుడ్ హ్యాండ్ రైటింగ్ ఆర్య అని చెప్పచ్చు. అప్పుడు తనకి ఐ కెన్ రైట్ వెల్ అనే ఫీలింగ్ కలుగుతుంది. సూపర్, వెరీ గుడ్, వెరీ నైస్ ఇలాంటి వర్డ్స్ మనకు చాలా ఈజీగా వచ్చేస్తాయి. కానీ వాటితో పాటు మనము ప్రైజ్ చేసేటప్పుడు వాళ్ళు చేసిన దాన్ని డిస్క్రైబ్ చేయగలిగితే వాళ్ళలో ఉన్న స్ట్రెంగ్స్ అండ్ క్వాలిటీస్ వాళ్ళకి తెలుస్తాయి, వాళ్ళని వాళ్ళు ప్రైజ్ చేసుకోగలుగుతారు. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే ఇలా డిస్క్రైబ్ చేస్తూ ప్రైజ్ చేయడంతో పాటు వాళ్ళ మంచి బిహేవియర్ని 1 or 2 వర్డ్స్తో మెన్షన్ చేయొచ్చు. నీకు ఇంకా టీవీ చూడాలనిపిస్తున్నా చెప్పిన టైంకి టీవీ ఆఫ్ చేసావు ఆర్య, నీకు మంచి సెల్ఫ్ కంట్రోల్ ఉంది. మిగతా కిడ్స్ అందరూ మీ ఫ్రెండ్ని ఏడిపిస్తుంటే నువ్వు మాత్రం తనకి సపోర్ట్ చేసావు అనమాట. యు ఆర్ ఎ గుడ్ ఫ్రెండ్ ఆర్య. ఈరోజు నేను చెప్పకుండానే ప్లేట్ కిచెన్లో పెట్టేసావు ఆర్య, నువ్వు ఇలాంటివి చేస్తే నాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. దీన్ని ఏమంటారు? హై ఫై. పార్టీకి వెళ్ళొచ్చి టయర్డ్గా ఉన్నా ఓపిక్గా హోంవర్క్ ఫినిష్ చేసావు, దీన్నే డెడికేషన్ అంటారు. యు ఆర్ ఎ గుడ్ స్టూడెంట్. బర్త్డే రోజు నాకు ఇలా నోట్ ఇవ్వాలనిపించడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఆర్య, బాగా ఆలోచిస్తావు, యు ఆర్ సో థాట్ఫుల్. లంచ్ టైంలో చాక్లెట్ వద్దు, ఈవినింగ్ తిందువులే అంటే సరే అన్నావు. నువ్వు సిచ్యువేషన్ని అర్థం చేసుకుంటావు ఆర్య, యు ఆర్ అడాప్టబుల్. ఇలా చెప్పడం ద్వారా తన గురించి తనకి తెలియని ఒక మంచి క్వాలిటీని మనం ఒక వర్డ్తో పరిచయం చేసినట్టు అవుతుంది, ఒక వర్డ్తో తనని తనకు చూపించినట్టు అవుతుంది. ఇలా వాళ్ళల్లో ఉండే ఇంకెన్నో లైఫ్ స్కిల్స్ మనం ఐడెంటిఫై చేసి చెప్పచ్చు. పంక్చువల్, ఇనిషియేటివ్, విల్ పవర్, కేరింగ్ లాంటివి. మనం ఇలా అప్రిషియేట్ చేయడానికి కావాల్సిందల్లా కొంచెం డీటెయిల్గా చూడడం, మనసు పెట్టి వినడం, నోటీస్ చేయడం, అది తిరిగి వాళ్ళకి మనం చూసింది, ఫీల్ అయింది చెప్పడం మాత్రమే. దీనివల్ల ఎలాంటి లాభం ఉంటుందంటే పిల్లలు వాళ్ళ గురించి వాళ్ళు తెలుసుకుంటారు. చెత్తగా ఉన్న తన రూమ్ని నీట్గా ఆర్గనైజ్డ్గా పెట్టుకోగలను అని, ఇంకొకరిని హ్యాపీగా చేయడానికి మంచి గిఫ్ట్ ఇవ్వగలను అని, అందరూ ఇంట్రెస్టింగ్గా వినేలాగా మాట్లాడగలను అని, టైంకి పనులు చేసుకోగలను అని, డిసిప్లైన్డ్గా ఉండగలను అని, ఒక మంచి కవిత రాయగలను అని, ఇలా ఎన్నో. ఇదంతా తన ఎమోషనల్ బ్యాంక్లోకి వెళ్తుంది. అది ఎప్పటికీ తనతో ఉండిపోతుంది. ఈరోజు గుడ్ బాయ్ అన్నా దాన్ని మనం రేపటి బ్యాడ్ బాయ్ అనే మాటతో తుడిచేయచ్చు. కానీ ఇవి ఎప్పటికీ వాళ్ళ ఎమోషనల్ బ్యాంక్లో ఉండిపోతాయి. వాళ్ళ అమ్మని నవ్వించింది, టైం లేకపోయినా టయర్డ్గా ఉన్న ఓపిక్గా ఫినిష్ చేసిన హోంవర్క్, ఇవి ఎప్పటికీ మర్చిపోలేరు. తనలో ఉన్న మంచి క్వాలిటీని మాత్రం పైకి ఖచ్చితంగా చెప్పినప్పుడు అవి లైఫ్ లాంగ్ టచ్ స్టోన్స్గా ఉండిపోతాయి. తను లైఫ్లో ఎప్పుడైనా ఏదైనా డౌట్ పడుతున్నా, డిస్కరేజ్మెంట్లో ఉన్నా, ఫెయిల్యూర్ ఫేస్ చేసినా ఇవి చాలా హెల్ప్ అవుతాయి. ఇంతకుముందు నా గురించి నాకు ప్రౌడ్గా ఫీల్ అయ్యే పనులు చేశాను, మళ్ళీ చేయగలను అన్న ఫీలింగ్ ఎప్పటికీ ఉండిపోతుంది. మనం చాలాసార్లు వేలెత్తి చూపడానికి రెడీగా ఉంటాం, కానీ మెచ్చుకోవాలన్నా, ప్రైజ్ చేయాలన్నా అంత ఈజీగా రాదు. మనకి మన పిల్లలంటే చాలా ఇష్టం, కానీ వాళ్ళని చాలా గ్రాంటెడ్గా తీసుకుంటాం. ఈ రోజుల్లో మనకున్న స్ట్రెస్తో వాళ్ళని విసుక్కుంటున్నాం, వాళ్ళల్లో ప్రాబ్లమ్స్ని, మిస్టేక్స్ని చూపిస్తున్నాం, హైలైట్ చేస్తున్నాం. ఒక్కోసారి మన పిల్లల్ని పక్కన వాళ్ళు పొగిడినప్పుడే వాళ్ళ మంచి క్వాలిటీస్ గుర్తొస్తాయి. వాళ్ళని ఇంప్రూవ్ చేయాలి అన్న ఆతృతతో వాళ్ళలో ఉన్న మంచి క్వాలిటీస్ చూడలేకపోతున్నాం. మీ పిల్లలతో ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ఇంత పెద్ద లిస్ట్ వస్తుంది. నేను ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అడుగుతున్నాను. మీ చైల్డ్లో మీకు నచ్చే ఒక మంచి క్వాలిటీ ఏంటి అని ఆలోచించండి. కింద కామెంట్స్లో షేర్ చేయండి. ఒకసారి ఆలోచించుకోండి, మీరు మీ కిడ్ని లాస్ట్ టైం ఎప్పుడు అప్రిషియేట్ చేశారు? మీ మనసులో అనుకోవడం కాదు, వేరే వాళ్ళకి చెప్పడం కాదు, వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోవడం కాదు, డైరెక్ట్గా తనకి ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేశారు?
బయట మనం ఎంత కోఆపరేటివ్గా ఉన్నా మనల్ని పొగిడే వాళ్ళు ఎవరు ఉండరు. వాళ్ళ తప్పుల్ని చూపించడానికి బయట ప్రపంచం ఎప్పుడూ రెడీగా ఉంటుంది. బట్ ఇంట్లో కొంచెం డిఫరెంట్గా ఉందాం. వాళ్ళ ఒప్పుల్ని, వాళ్ళు కరెక్ట్గా చేసే పనుల్ని, వాళ్ళకున్న మంచి క్వాలిటీస్ని వాళ్ళకి తెలిసేలా చేద్దాం. వాళ్ళకి ఫుడ్, షెల్టర్, బట్టలు ప్రొవైడ్ చేయడంతో పాటు ఇది కూడా ఇంపార్టెంట్ అని తెలుసుకుందాం. పిల్లల బెస్ట్ క్వాలిటీస్ని అప్రిషియేట్ చేసే ఫ్యామిలీస్లో పెరిగిన పిల్లలు చాలా కాన్ఫిడెంట్గా ఉండడం నేను బయట ప్రాక్టికల్గా కూడా అబ్జర్వ్ చేశాను. నాకైతే ఈ బుక్ చదివినప్పుడు ఈ పాయింట్ చాలా హెల్ప్ఫుల్గా అనిపించింది అండ్ నేను ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో ఈ పాయింట్ మీకు ఎలా అనిపించింది అండ్ ఈ వీడియో గురించి మీ థాట్స్ అండ్ వ్యూస్, అలాగే మీ పిల్లల్లో మీకు నచ్చే ఒక బెస్ట్ క్వాలిటీని నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అండ్ వీడియోని లైక్ కూడా చేయండి. మీ లైక్స్ అండ్ కామెంట్సే నాకు మోటివేషన్ అండ్ ఈ వీడియో చాలామంది పేరెంట్స్కి హెల్ప్ అవుతుంది. సో తప్పకుండా మీరు యూజ్ అవుతుంది అనిపిస్తే షేర్ చేయండి. ఇప్పుడైతే ఒక మంచి ఆలోచన చూసేద్దాం. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు చెప్పే చిన్న చిన్న విషయాలు మనం పట్టించుకోకపోతే పెద్దయ్యాక పెద్ద విషయాలు మనకు చెప్పరు. ఎందుకంటే ఏ వయసులో ఉన్నా వారికి సంబంధించిన విషయాలు వారికి ఎప్పుడూ పెద్దవే. సో అదండి ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు జీవితం మస్తు.